ఓకే. ఇంకా అంటే వేరే ఏదైనా issue డిగ్రీ వాళ్ళు ఎవరు జరిగిందా? చేయకూడదు. ఓకే. ఒక ఇష్యూ జరిగిందండి. ఓకే. లక్నోలో ఒక డెంటిస్ట్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది ఆవిడ. డెంటిస్ట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇన్ఫెక్ట్ అయ్యి ఇద్దరు ఇంజనీర్లు చనిపోయారు. ఓకే. ఆవిడకి అది ఇన్ఫెక్ట్ అయిన విషయం కూడా తెలియలేదు. ఇన్ఫెక్ట్ అయిందని తెలిసే టైంకి అబ్స్కాండ్ అయిపోయింది. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ఫెక్ట్ అయ్యి ఇద్దరు ఇంజనీర్లు చనిపోయిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయ్యి అప్పుడు సర్క్యులర్ అప్పుడు కళ్ళు తెలుసుకున్నాయి మన వాళ్ళకి. Okay. మన ఇండియాలో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువ అండి. దొంగకైనా ఫ్రీడమ్ ఉంటుంది మన ఇండియాలో. సో దొంగోడు కూడా దొంగతనం ఫ్రీగా చేసుకుంటాడు. అవును. సో అంత ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఏంటంటే డబ్బు ఆశ అండి. మీ ఏంటంటే బోలని డబ్బులు వచ్చేస్తున్నాయి ఈజీ అనుకుంటారు ఇంత మీకు చెప్పినట్టు. సో ఆ ఈజీ దాంట్లో కూడా టెక్నికల్గా చేయకపోతే ఈజీ కూడా ప్రాణం మీదకి వస్తుంది. ఓకే. సో నీ కరికులంలో ఇప్పుడు నేను కార్డియాక్ సర్జరీ చేస్తా అంటే ఒప్పుకుంటారా? కొడతారు నన్ను. అంతే కదా. నేను న్యూరో సర్జరీ బ్రెయిన్ గురించి చేస్తా అంటే ఒప్పుకుంటారా? అబ్డామిన్ సర్జరీ లోపలికి వెళ్ళి పేగులన్నింటినీ నేను లివర్ సర్జరీ అపెండిక్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తానంటే ఒప్పుకుంటారా? ప్లాస్టిక్ సర్జన్ ప్లాస్టిక్ పని చేయాలి. సింపుల్ అండి. మనకి ఏంటంటే డాక్టర్లు అనేసరికి మోసపోతారండి కొన్ని విషయాల్లో. అవును. ఎవడైతే తక్కువకు చేస్తాడో, ఎవడైతే చీప్గా చేస్తాడో, ఎవరైతే బాగా యాడ్లు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతారు. ఇప్పుడు మీ కార్లో ఏసీ పని చేయట్లేదు, మీరు పంచర్ వేసేవాడి దగ్గరికి వెళ్ళి ఏసీ రిపేర్ చేయమంటే చేస్తాడా? ఎందుకు చేస్తాడు? చేయడు కదా. అది మనం ఏంటంటేనండి కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం, అమెజాన్లో వాటిల్లో షాపింగ్లు చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు రీసెర్చ్ చేసుకోకుండా వెళ్తారు? అది అవన్నీ చూసుకుని వెళ్ళి జాగ్రత్తగా చేయించుకుంటే ప్రాబ్లమ్స్ రావండి. ఓకే.